ఆదికాండము 2వ అధ్యాయం విశేషాలు. సృష్టి అంతా పూర్తయ్యాక దేవుడు 7వ రోజున విశ్రాంతి తీసుకుని ఆ రోజును పరిశుద్ధపరిచారు. అదే మొదటి సబ్బాతు దినం. దేవుడు నేలమట్టితో నరుని ఆకారాన్ని చేసి తన శ్వాసను అంటే జీవవాయువును అతని నాసికారంధ్రములలో ఊదారు. అప్పుడే మనిషి ఒక జీవాత్మగా మారాడు. దేవుడు మనిషికోసం ఏదెను అనే ఒక పరదైసును సృష్టించారు. అందులో జీవవృక్షంతో పాటు మంచి చెడుల తెలివినిచ్చే వృక్షాన్ని ఉంచారు. తోటను సాగుచేయడానికి ఆదామును అక్కడ ఉంచిన దేవుడు ఒకే ఒక్క ఆజ్ఞ ఇచ్చారు: మంచి చెడుల తెలివినిచ్చే వృక్షఫలాన్ని మాత్రం తినవద్దు. చివరగా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని భావించిన దేవుడు ఆదాముకు గాఢనిద్ర కలుగజేసి అతని ప్రక్కటెముకతో హవ్వను సృష్టించారు. ఇలా దేవుడు స్వయంగా మొదటి వివాహాన్ని ఆశీర్వదించి కుటుంబాన్ని స్థాపించారు. దేవుని సృష్టి ఎంత అద్భుతం కదా! మరిన్ని బైబిల్ సత్యాల కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.